ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. వెంట రాకండి, వేరే ఏమీ అడగండి, చెప్పింది ఆలోచించండి. నాకు పెద్దగా టైం కూడా లేదు, వస్తాను. చందుకు విషయం తెలిస్తే ఈ రాస్కెల్ ఊరుకోడు. ఎప్పుడో తప్పించాలనుకున్నది ఇప్పుడే చంపేస్తాడు. అయినా అక్కడ వాడుండగా ఇక్కడ చెప్పడం మంచిది కాదు. మాట్లాడేశారా? మాట్లాడిస్తే కదా. అదే చందు, ఇంకోసారి వస్తాను. ఏదో చెప్తాడనుకుంటే ఇదే ఇటు చెప్పేది. ఒక్కలోది అనవసరంగా ఈయన గురించి టెన్షన్ పడ్డాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత చండాలమైన పనిచేశావో అర్థమవుతుందా నీకు? అంత పెద్ద అయినా అందులోనూ మావయ్య వచ్చి ఇంత ఇదిగా రమ్మని అడిగితే నోరు తెరిచి చెప్పడానికి నీకేం రోగమే? నీ బతుకిప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది. ఉన్న ఒక్క సపోర్టు పోగొట్టుకున్నావు కదే ఫూల్. ఇంక నువ్వు మారి సాధించిందేంటి? అసలు నువ్వు మారావా అన్న అనుమానం వస్తుంది ఇప్పుడు. ఏంట నవ్వు? షట్ అప్. గుడ్, వెరీ గుడ్. బాగా అర్థం చేసుకున్నావు అంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొన్న నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఏమన్నావు చెప్పంజలి? భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ముందు మనసులు కలిసి ఉండాలన్నావు కదూ? కరెక్ట్గా చెప్పావు, నిజమే. మరి మిగిలిన భార్యాభర్తలకి అది వర్తించదా అంజలి? వాళ్ళు యాంత్రికంగా కలిసుండాలా? నిన్ను తప్పు పట్టాలనో ఆయన్ని అవమానించాలనో కాదు. ఆలోచించు. ఇందాక మావయ్య గారు ఏమన్నారు? చందు మనసులో నిహారిక లేకపోతే ఇంటికెందుకు తీసుకొస్తాడు అనలేదు? తన మనసులో లేనని తెలిసాక తన ఇంటికెలా వెళ్ళమంటావు చెప్పు? చందుకి ఇష్టం లేదు, అత్తయ్య గారికి ఇష్టం లేదు. పొరపాటు పడుతున్నావే. చందు నీ రాకనే కోరుకుంటున్నాడు. ఎక్కడా? ఏది? నీతో చెప్పాడా? నేరుగా ఆ మాట అనుకుపోయినా నువ్వు వస్తే ఆదరిస్తానన్నాడు. వస్తే ఆదరిస్తానండం జాలి.
వచ్చేదాకా వెయిట్ చేస్తానండం ప్రేమ. ఆ రెండిటికీ తేడా నీకు తెలీదని నమ్మమంటావా? నువ్వు గోరంతల్ని కొండంతలుగా ఊహిస్తున్నావు గీత. లేనిపోని అపోహలు పెంచుకుంటున్నావు. తను నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఆల్ రైట్, అది మాత్రం ప్రూవ్ అయిందా? నన్ను రమ్మన్నాడా? లేదుగా. మారానని తెలుసు కదా, వచ్చి తీసుకెళ్ళొచ్చుగా, నీతో ఆ మాట చెప్పొచ్చుగా. ఇవన్నీ కాదే, కనీసం నిహారికను పంపించేయచ్చుగా. పోనీ ఇది నా బాధ అని మావయ్య గారి కన్నా చెప్పొచ్చు కదా. ఏం చెప్పను? చందు నన్ను కోరుకుంటున్నాడన్న దాఖలా ఉంటే కదా ఏమైనా చెప్పడానికి. నిహారిక చందుని నమ్మి తన వెంటొచ్చింది. ఇప్పుడు కాదంటే తన బతుకు అన్యాయం అవుతుంది. అందుకే ముందు ఆ అమ్మాయికో దారి చూపించని, నన్ను రమ్మని పిలవని. అప్పటికి వెళ్ళకపోతే అప్పుడు అడుగు, మారలేదా అని సమాధానం చెప్తాను. ఏంటి రమేష్, ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళలేదా? ఏమైంది? అంటే బండి లేదు కదా, ఆటోలో వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. ఆటో? ఇంకా ఆటో ఎందుకు? నేనే కదా నేను తీసుకొచ్చాను, నేనే డ్రాప్ చేస్తాను. ఎందుకులేనే? పర్వాలేదురా, రా. సరేనే. అది చెప్పండి సూర్య, ఏంటంత టెన్షన్గా ఉన్నారు? ఆర్ యూ ఆల్ రైట్? నాకేం పర్లేదు. మీరే గీతని అపార్థం చేసుకుంటున్నారు. నేనా? మీరే. జరిగింది ఏంటంటే చందు, మీరు గీత విడిపోవాలనుకునే దానికన్నా మిమ్మల్ని విడదీయటానికి మిగతా వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఎవరు ఎవరు వాళ్ళు? చెప్పలేను, కానీ ఇది వాస్తవం. మీ మీద బయట శక్తులు ఎక్కువ పనిచేస్తున్నాయి. కాస్త జాగ్రత్త పడండి. ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోండి. ఇంతకన్నా ప్రస్తుతానికి ఏం చెప్పలేను. వస్తాను. సూర్య ప్లీజ్, ఒక నిమిషం. వెంట రాకండి, వేరే ఏమీ అడగండి. చెప్పింది ఆలోచించండి. నాకు పెద్దగా టైం కూడా లేదు. వస్తాను. ఏంటనే అలా ఉన్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. సరే. ఏంటిది? గీతని నన్ను విడదీయాలని బయట వాళ్ళు ట్రై చేస్తున్నారా? మిగతా వివరాలు తర్వాత చెప్తానన్నాడేంటి సూర్య? ఎందుకలా? అసలు మమ్మల్ని విడదీయాల్సిన అవసరం ఎవరికింది? ఎవరు ఎవరు చేస్తున్నారు ఇలా? ఎందుకు చేస్తున్నారు?
బావా ఏంట్రా ఏమైంది? ఏమవడం ఏంట్రా? నా బొందయింది. నువ్వు సెల్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? చేయికి చావనా? పక్కన నా రంగు మూడు కూర్చుంటే నీ సెల్లగోలేంటి? వాడి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆడి కాకి ఇంకెవరికి తెలిసినా పర్లేదా? ఆ సూర్యగాడికి, అదే ఆ అంజలి మొగుడికి మొత్తం తెలిసిపోయింది. తీరిందా? ఇందాక అన్న చావేది ఇప్పుడు చావు. ఏంట్రా నువ్వనేది? జరిగిన విషయం రా. ఇందాక వచ్చిన ఆటో ఎవరిదో కాదు, వాడిదే. అనుమానం వచ్చి కాపేసుకుని ఇక్కడే ఉండి విషయం మొత్తం విన్నాడు. రాయ్ మరి చెప్పి చావచ్చుగా. ఏంట్రా నీకు చెప్పేది? ఇప్పటిదాకా మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు. అమ్మో, అయితే వాడు అందుకే అక్కడికి వచ్చాడా? ఎందుకు? ఎక్కడికి? ఆ సూర్యగడ ఇక్కడి నుంచి అనుకుంటా డైరెక్ట్గా చందు ఆఫీస్కి వచ్చాడు. వచ్చి చెప్పేశాడా? చెప్పలేదురా. మనం చేసిన పని చెప్పడానికి వచ్చాడేమో అనుకున్నాను, కానీ మై గాడ్. ఒరే ఇప్పుడు ఎలా రా? ఉండరా, నన్ను ఆలోచించని. నిహారికేది? ఒరే చందు, నీహారిక కనిపించిందా? లేదు. ఏ? పొద్దునగా వెళ్ళిన పిల్ల ఇంతవరకు ఇక్కడికి రాలేదురా. సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. హాల్ టికెట్ కోసం వెళ్ళింది కదా, వస్తుందేమో చూద్దాం. ఏమోరా, ఇంతవరకు ఇలా ఎప్పుడూ చేయలేదు. పైగా సెల్ ఎందుకు ఆఫ్ చేసినట్టు? మొన్న అలా వెళ్ళినప్పటి నుంచి భయంగా ఉంది. ఓసారి ఫోన్ చేసి చూడరా. స్విచ్ ఆఫ్. పొద్దున మీ నాన్న ఆ పిల్లని మందలించారా? బాధపడ్డదో బెంగపడ్డదో తెలీదు. ఇప్పుడు ఎలారా? ఒక నిమిషం ఆగమ్మా, నన్ను కనుక్కొని. ఎక్కడికి రా? హాస్టల్కి. హలో, హలో, నిహారిక అక్కడికి వచ్చిందండి? మీరెవరు? నేను చందుని మాట్లాడుతున్నాను. రాలేదండి. ఇక్కడికి వస్తుందని చెప్పారా? అవును. అంటే లేదు లేదు, జస్ట్ వచ్చిందేమో కనుక్కుందామని. థ్యాంక్ యూ అండి. ఒకవేళ ఆ రమేష్ ఇంటికైనా వెళ్ళిందేమోరా? అమ్మో, వాడేరా? ఎవర్రా? చందుయేనా? అవునరా బాబు, నా మొగుడే. ఇప్పుడు ఎలా రా? అమ్మయ్యా, మళ్ళీ ఆడేరా, చంపేస్తున్నాడు. ఆ చెయ్యి చాపు, లిఫ్ట్ చేసి నేను లేని చెప్పే విషయం ఏంటి నాకు. నా మాట రే. నేను ఫోన్ లిఫ్ట్ చేయడం, లిఫ్ట్ చేసి మాట్లాడమా? అంతకన్నా తలుపులన్నీ మూసేసి గ్యాస్ ఓపెన్ చేసుకుని పేల్చి తెచ్చిపోవడం బెటరా? నా వల్ల కాదు బావా, తీసుకోరా. అంతా నా చావుకు వచ్చిందిరా. అసలు ఈ దరిద్రపు దేవత ఎక్కడ చచ్చిందో ఏంటో. ఇప్పుడెలా? ఏం చేయడం? చందు ఖచ్చితంగా ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. పరిస్థితి ఎలా ఉందో ఏంటో.
తెలుసుకోవడానికి కూడా లేకుండా ఉంది. బా, ఎలా ఇప్పుడు? బాబోయ్, టెన్షన్తో చచ్చిపోతున్నాను రా. మళ్ళీ ఫోను. లేని చెప్పే యహాని యదో కంగారు నువ్వునే. ఫోన్ చేసిన చందు కాదు, నిహారిక. ఎక్కడ చచ్చావు? మనం రెగ్యులర్గా కలిసే చోటే. అక్కడ ఎవడున్నాడో నా ముగుడా? ఇంటికి రా. లేదు, నేను అక్కడికి రాను. చందు దగ్గరికి వెళ్ళను. మా ఊరు వెళ్తున్నాను. అమ్మో, ఇంత టెన్షన్ నా వల్ల కాదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కు. నోరు మూసుకుని ఇంటికి రా. ఇదంతా వాడికి తెలిసిందో లేదో? తెలియకుండా ఎలా ఉంటుంది? నేను కూడా వెళ్ళాను కదా, అక్కడ సూర్య కూడా వచ్చాడు. అయినా ఏమీ అనలేదంటే చెప్పలేదనేగా. నా వల్ల కాదు బాబు, నన్ను వదిలేసే. నీ ఆస్తి కన్నా నాకు ప్రాణం ముఖ్యం. ఏ మెంటల్, నా మాట విను. సారీ, నా వల్ల కాదు. చచ్చాం. చందుగాడు మళ్ళీ లైన్లోకి వచ్చాడు. తప్పించుకోలే. నిహారిక, అక్కడే ఉండు, నేను అరగంటలో ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే. అన్నయ్య, ఏంటి ఫోన్ తీయవే? ఏ రోగం వచ్చింది? ఏం లేదన్నయ్య, సెల్ మర్చిపోయి బయటికి వెళ్ళాను. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. మీరు ఎక్కడ ఉన్నారు? ఇంటి బయట. అర్జెంటుగా రా. నిహారికి కనిపించడం లేదు, వెతకాలి. అదేంటిది? ఎందుకు? అవన్నీ తర్వాత, ముందు బయటికి రా. వస్తున్నా.